ఛానల్ మన పల్లె కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు ఇదైతే మంత్రాల వీడియో పార్ట్ 2 అన్నమాట. అయితే ముచ్చట ఏంటంటే మన మన వీడియో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు దోస్తులు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైంది గంట కోపంతో ఉన్నవేందే రాజీ? ఏమైందే? ఏం చెప్పమంటావు? దొంగ బట్టు దొంగ మున దొంగ రెండలు నా ఇంటి ముంగడ వేసి పెట్టి పోయింది నా నుంచి నేను. ఆగో గట్ల తిడుతూ ఎవరిని తిట్టేది? దాని ఇంటి ముంగట వేసి పెడతాది ఊకుంటా అదే శోభ. ఎవ్వలకే రేషం వస్తుంది. నేను దొరకబట్టిన రోజు ఆ దొంగ ముండని దొంగ వాడుకొని బట్టలు లేపి ఊరంతా తెప్పిస్తా. ఏమనుకుంటారో నా గురించి? నా సంగతి ఇంకా తెలియదు. ఎవరు చేసి పెట్టిరే? ఎవడే వాడు? మళ్ళీ ఉన్నారు పో. నాకు ఇంట్లో ఏమైనా కావాలి, నా పోరాళ్ళకి ఏమైనా కావాలి, నాకేమైనా కావాలి అని ఇసుక పోసిన వాడతాను. ఏమనుకుంటారో ఏమోనే మరి. సరే నేను పోతున్నా, నా పని ఇంకా తీరలేదు. ఏమో ఊరుతున్నావు తిడుతున్నావు, పొద్దుగా లేచా ఈ బుధక్కి ఉందని నేను వచ్చిన. సరే పోతున్నా. చూసినావా బుధక్క ఎట్లా వచ్చిందో? లంగముండా దొంగముండా ఏమోడే నా ఇంటి మరి వేసి పెట్టిపోయింది. నన్ను ఏమో ఎత్తా అనుకుంటున్నది. అస్సలు ఊకోరా, పూలకేమైనా నాకేమైనా. ఓ సంసారం లెక్క వచ్చి ఇంకేమైందా అని అడుగుతుంది. చూసినావా? ఇక ఓ చెప్పు, ఇంట్లోకి పోయి పని అన్న చేసుకోపో, దాన్ని ఊడ్చిపాడేయటు. ఆవు దీని సంగతి అవుతాయ్యా. మళ్ళీ ఒకసారి అమాసం దొరకని బిడ్డ తెల్లారి మూడు దగ్గర నిలిచబెట్టి సంగతి చెప్తా. ఏమనుకుంటుందో ఏమన్నా కానీ. ఓ పొరగాళ్ళు ఇంకా లేవరా? ఇంకెప్పుడు లేస్తారు? ఓ పెద్దోడా ఇంకెప్పుడు పోతావు ఆఫీస్కి? లేవురి అంటే వాళ్ళ పిస పిసంది. నాకు అంటే నేనేం చేయలే. పూరని కడమ లేతలేడు, ఇల్లు ఎత్తలేదు. పూరి కాలేజ్ కోదా ఆఫీస్ కూడా అంటే నేను టమాటా ఉడికిస్తా మరి పూరని మందం. ఓ అమ్మా, నేను అప్పుడే లేచిన తానానికి ఇట్లా అన్నీ అయిపోయినాయి. మీద బయట లొల్లి పెట్టుకుంటారని అప్పుడే ఇంటర్గా తానేసి వచ్చిన. అప్పుడే బాక్స్ పెట్టినావా అమ్మా? ఇంకా టిఫిన్ చేస్తే ఇంత పట్టుకురా, టిఫిన్ తినిపోతాయి ఆఫీస్కి. ఇక ఇంకా టిఫిన్ చేసిన నేను. అవో ఇంటి ముంగట అవుతా చేసి పెట్టిపోయిందిరా. రాత్రి మంత్రాలు చేసి పొద్దున పెట్టిపోయారు నా ఇంటి ముంగట్నే. ఇంకా టిఫిన్ చేయడం చేయాలి. బయట అయిపో బిడ్డ. వంట చేసిన టమాటాలు అండిన కూర పెడుతున్న బాక్సు. అమ్మా నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏం టిఫిన్ చేయలేవా? పోవద్దా ఈ కాలేజ్కి? మళ్ళీ మధ్యాహ్నం ఎత్తినందుకు అన్నం తినేసరికి ఒకటి అవుతుంది అమ్మా. ఎట్లని ఆ చిన్న బాడుకో ఇంకా లేవలేడా? అని లేపి ఆ టిఫిన్ తీసుకురమ్మని పో. నీకు పెద్దలకు టిఫిన్ తినిపోతిద్దరు. వాడు తెచ్చే వరకు 6 నెలలు అవుతుంది అమ్మా. పెద్దన్న తీసుకురా పోరా, టిఫిన్ తేపో. నాకైతే బోండాలు తీసుకురా. ఈ ఇంటికి ఏం తీసుకురావాలి? ఆ తిని అటు నుంచి అటే పోదాంపా. నేను బస్ స్టాండ్ దించిపోదాయ్యా. నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది మళ్ళీ. అయ్యో, పిల్లలు తినకుండానే వాయనా? మంతలు చేసినోడు చేస్తావా? ఈ పొద్దున్నాక అదే పెట్టుకుని కూర్చుంటావా? పోయి ఇక వంటనే చెప్పు, పొలం కడుపు వేస్తా నేను. మా ఎత్త పో. సిలిండర్ బుక్ చేసిండా వాడు? మా ఎత్త ఆ బొడ్డికి ఇయ్యాలి. అనే మంటలు వేసి పెట్టిరా వంట ముంగట. ఏవో ఇట్లా చేసి దొరకబడి ఈ అమ్మతో కూడా దాని సంగతి చెప్తా. ఇట్లా అనేసి ఇక్కడ తిని అట్లా పోతా. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. ఏంద్రా గుడ్ మార్నింగ్ రా? మార్నింగ్ చేసినావా బిడ్డ? తమ గురించే వెయిట్ చేస్తున్నా. ఏయ్ మమ్మీ, ఇంగ్లీషా నువ్వు? నువ్వు కూడా అప్డేట్ అవుతున్నావు రోజు రోజుకి. మోడల్ మోడల్ మమ్మీ మోడల్. నేర్పించు బిడ్డ. తిన్నారు నేను. తినిపో ఇంకా బయట పోయేస్తా. తిన్నావా బూదవ్వా? ఏమైంది? మా దోస్తు గాడు కనిపించలేడు మొత్తానికి. ఉన్నాడా లేదా ఇంట్లో? మాదిన్నా నువ్వు తిన్నావా? ఏమనుకున్నావు ఇలా కూర? మా ముసలోనికి జ్వరం వచ్చి ఇంట్లోనే ఏమంటాడు బాలంత తీరు. లేత్తలేడు, బయట కత్తలేడు, ఏం చేయాలి? అయ్యో, జ్వరం వచ్చిందా? 2 రోజులాయే కోటర్ అయ్యాక. అందుకే ఇంకెక్కువైతున్నట్టుంది. ఇలా పొద్దు కన్నా పోయి కోటర్ గుద్దేస్తే అంతా మంచిగా అవుతుంది. ఆగు, మీ రాజవ్వ రానే రావట్టే. ఏం చెప్తున్నా? తిన్నారా? మంచి గుసెట్ కింద కూర్చొని ముచ్చట్లు పెడతారు. ఏ దాయి తిన్నాక ఇక్కడ కూర్చో, ఎక్కువసేపు ముచ్చట కూర్చుందాం. ఓ కోటయ్య, నీకు ముచ్చట తెలుసా? నిన్న రాత్రి రాజింటి ముంగట ఊళ్ళో మంత్రాలు చేసి పెట్టేది కాదు. అవునా? చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళది ఓలో తెలుసు కానీ ఇక చెప్తే మళ్ళీ నాకేం పుల్ల పెడతాడో, ఆయనతో బతికేది ఉండో ఇప్పుడే కూర్తాను అని అప్పుడే కూకుంటున్నా. అవునా తెలుసా నీకు కూడా? రాత్రి ఇంగ్లీష్ చూసి పాడైనా వాళ్ళిద్దరిని. గాల్లే కదా శోభి ఉన్ను వాడు.
ఆ గాలేనోళ్ళ గాలే ఈ తెలిసినా గాని ఏమని లేకపోతాం ఏం ఏమన్నా అంటే మళ్ళా మనకే చేస్తారా పోనీ అవ్వా నీటి కూడా ఎప్పుడు పెట్టిరా ఏంది ఆ ముసలాడా? వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు అన్ని చూసినా గాని నువ్వు నన్ను ముసలోడు అంటావేంది నువ్వు అంత ఏదో వయసు మీద ఉన్నట్టు ముసలాడు లేకుండా టైషన్ రా మరి. ఏమో అవ్వ ఉన్న రోజులు ఏదో ఇట్లా బతుకుదాం అయితే గాని మొన్న ఇచ్చిన సిలిండరు మరి ఇస్తావా నాది కూడా ఊరుతుంది అయ్యో అవుతున్నారు నేను నిండు పొద్దున్న పెట్టుకున్నా అంటివి బుక్ చేసిండు మా పెట్టకుండా రాత్రి వచ్చినాక ఇత్తది. లాస్ట్కైతే నీకు ముసలాడే ఇచ్చినాడే బుడ్డి. ఆయన 2 బుడ్లు ఎందుకు ఒకటి సరిపోదు, ఒకటే సంవత్సరం అంతా వస్తుంది నీకు. ముగ్గుతామని బియ్యం పెట్టుకుంటే రాత్రి దాకా అవుతుంది. రెండు అప్పుడంటే మా చుట్టాలు వస్తారని తీసుకున్నా గట్లనే ఆయన ఇప్పుడు మా మరదలు అత్తలేదా వండుకోలేదా తింటలేదా తందగో మెల్లగా నచ్చుకుంటా ఆ మంత్రగతి చూడు ఎట్లొస్తుందో ఏం చెప్తారు? తిన్నారా? మంచిగా కూర్చున్నారా ముగ్గురు ముచ్చట పెట్టుకుంటా? తిన్నాం తిన్నాం. మేము గిట వచ్చినావేమే నువ్వు రావద్దా ఏంది? కొంచెం ముచ్చట పెట్టుకోదామన్నా చిన్న పొద్దు గడతలేదని. ఏమైంది రాజీ? గంట కోపం కూడా పడుతుంది, నన్ను కొడతావా ఏంది? నిన్నెందుకు కొడతా నిన్నంత తిడతా నేను నాకు అన్న కోపం ఉంది అని అందుకే అంటున్నా. ఆమె ఇంటి ముందట ఎవరు మంత్రాలు చేసిరట ఆమెకు అదే మంచులున్నది రోల్ చేసిరు ఎందుకు చేసిరు అని కోపంగా ఉన్నది ఊకే ఏమో ఎవరు చేసారో ఏం పాడు. దొంగ ఉండలు దొంగ రెండలు నా ఇంటి ముంగర ఈసి పెట్టి పోయిరు. అయ్యో నర్సి ఊకోయి కాలంగా తిట్టబడుతుంది. అప్పుడు కూకోరా అదే మళ్ళీ పుల్ల పెడుతుంది అది. నాకు దొరికినాడు గుండెకి చెప్పు మళ్ళీ ఊరంతా తిప్పితా ఏమనుకుంటారో నువ్వు కూడా ఆడదాని కాదు. సరే తీయే చేద్దాం దొరకబట్టినాక మాట్లాడదాం తీయే. ఇప్పుడే ఎందుకే ఉట్లాడుతున్నావు బాగా? సరే తీయే పోతున్నాం మరి బరుగుతా. ఆగు ఆగు దీని సంగతి చూస్తాయ్యా. మళ్ళా మసరాని దీని సంగతి చెప్తా ఏమో అనుకుంటుంది నా గురించి. ఇష్టం వచ్చాడు తిడుతుంది. అబ్బా నేను తెలుసు దీనికి, అయినా కానీ భయమే లేకుండా వేయింది. అట్లనా? దొంగ ముండ దొంగ రండ చూసినావా బుదక్క కచ్చి సంసారంలో కూర్చోని తిన్నరాయే పన్నరాయే అని అంటుంది. అబ్బో పెద్ద మందగత్తే అది. ఏమో అవ్వ పోతే ఉంది ఓల పాప నాలే పోతారు దాని జోలికైతే నువ్వు ఓకు అసలే ఇంకా పెళ్లి కాని పిల్లలు ఉన్నారు ఇంట్లో ఆడపిల్ల కూడా ఉంది మళ్ళా కన్ను పడ్డదంటే ఏదోటి చేస్తూనే ఉంటది అయితే అదే పోతుంది ఏం చెప్తాం నా కొడుకు పెళ్లి చేయాలిగా. జాగ్రత్త ఉండన్నే రాజీ. ఇంటి ముందు కూడా గుమ్మడికాయ కట్టుకోవాలి. మరి ఎల్లుండి అమాస పాడ్యం కదా, మరి దొరకబడదాం ఊరందరం కలిసి సాటి నిమిషం చూద్దాం ఆయన దొరకబడదాం. మేము భూమయ్య కూడా చెప్పు. ఓ రాజక్క ఇక్కడ ఏం చేస్తారు? గంట పెద్దలో లేదు నా దగ్గర కూర్చొని మా ఆయన ముద్ర పెడతారు. పారి పారి అగో ఏడా కూడా ఎవరు పెట్టుకుంటారు మళ్ళీ రాండి రాండి చిన్న చెట్టు కిందనే లొల్లి అవుతుంది. ఏ పాయ రాజీపా చూద్దాం పా ఎవరు పెట్టుకుంటారో మరి. లొల్లి అనగానే మంచి ఎగబడి ఉరుకుతుర్రు ఏమున్నారో ఏ మనుషులు ఎట్లా పొద్దు పోతుందా అని చూస్తారు అంతే లొల్లి అనగానే మంచి ఎగబడి ఉరుకుతుర్రు ఏమున్నారో ఏ మనుషులు ఎట్లా పొద్దు పోతుందా అని చూస్తారు అంతే. ఏయ్ నువ్వు ఇంట్లోకెళ్ళి పోతావా పోవా నేను చూస్తేనే నాకు తిక్కలెత్తుంది. అయ్యో ఏమైందండి గట్లా మాట్లాడుతుర్రు? నేను ఎంత మంచిగా చూసుకుంటోళ్ళు తెల్లందా కొట్టిర్రు, మళ్ళీ ఇంట్లోకి పొమ్మంటుర్రు. నేను ఏడుకోవాలండి. చక్కగా నడువు అంతే ఇంట్లోకెళ్ళి నువ్వన్న ఉండాలి లేకపోతే నేనన్న ఉండాలి ఇంట్లో అంతే. ఏమైంది ఎందులో పెట్టుకుంటారు దాన్ని ఎందుకు అమ్మంటున్నావు ఇంట్లోకి ఏమైంది అసలు? చూడు రాజక్క తెల్లందాకా తాగొచ్చి పొట్టు పొట్టు కొట్టిండు, పొద్దుగా ఇవ్వంగానే ఇంట్లోకి వీకు అంటుండు, నువ్వు కెత్తుండు గట్లా మాట్లాడుతుండు. ఎంత మంచిగా ఉండేటోడు ఎట్లా అయిపోయింది చూసినావా? ఏమైందిరా అతను ఎందుకు కొట్టినావు తెలందాకా? ఎందుకు ఎలా కొడుతున్నావు ఇప్పుడు? ఎంతైనా ముద్దు కలిసినటోళ్ళు గిట్ల అయిపోయారేంద్రు. అద్దంటే అద్దు ఇంట్లో అది అస్సలే ఉండకూడదు ఇంట్లో. భూమక్క చూసినావా నాకెరికే ఇద్దరికి వేసింది ఆ శంకర్ గాడే చూసినావా ఇంత మంచిగా ఉంటారు ఎట్లా అయిపోయారు నాకెరికే.
అవునే రాజీ, వాళ్ళు చేసిరంటవా ఏ మరే? చెప్దామా ఏ వాళ్ళే చేసిర్రు అని? ఆగు రాగురు ఎందుకు పెట్టుకుంటారు? తిన్నారనే లొల్లి పాడుగా తెల్లందా కియలల్లా అవే. అగో ఏమైంది ఇళ్ళకు? ఏమైంది ఇల్లా ఎన్ని రోజులు పెట్టుకుంటారు? ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఊళ్ళో మాత్రాలు బాగా అయ్యారు. ఇంట్లో తీసి బయట వేసుడు, ఇంటి ముంగడ చేసి పెట్టుడు, ఆ పుల్లలు పెట్టుడు భార్య భర్తలకు. ఏందేమో మరి కథ దొరికినాడు ఉంటుంది అసలు కథ. ఇక ఓయ్ కిటు, నువ్వే చేసినావు వీళ్ళకి? వీళ్ళకి ఇది చేసి పాడైనావు. మంచిగా కూతురు కుక్కలను చేసి పాడైతివి. ఏ మంచి మంచి అది మంచి వాళ్ళతో మంచిదే మాట్లాడుతుంది. ఏమీ తెలియదాగే, నాకు ఎవరిని ఎట్లా చేయనో తెలియదా. ఆగు, వాళ్ళు ఒక ఆట ఆడుకుంటా. ఏగాని ఏమనొత్తి మంచి చేయాలను. అసలు ఏమైందని ఇంకా పిల్ల పెడితివి? ఏమన్నా కళ్ళు గుత్తకేనప్పుడు కళ్ళు తాపీరా అంటే తాగుబోతోడా ముసలోడా అని మస్తు తిట్టినాను. అది మనసులో పెట్టుకుని ఇట్లా చేసిన. చూసినావా తెల్లేసరికి ఎట్లా కుక్కలు చేసిన వాళ్ళిద్దరిని. మంచి చేతి పీకంతి దానితోనేంది. సరేనే చేద్దా, నువ్వు చెప్పినాక చేయనా ఇంకా. ఓం భగవతి భగవతి ఓం భీం స్వాహా. చూడు బొమ్మక్క, చూడు శోభక్క, ఎప్పుడైనా తాగొచ్చి మంచి ఎంత బుక్కడం తేయమని తిని సప్పుడేక వండుకుంటాడు. రాత్రి నుంచి ఫుల్ లొల్లి ఎత్తుండు, కొడుతుండు, తిడుతుండు, గిట్ల ఎత్తుండు, ఇంటికి నిలవమ్మంటుండు నన్ను. నేనేం చేయాలి ఏం కదా? నీకేమైందే? నేనెందుకు కొమ్మంటే నీ ఇంట్లోకి వెళ్ళి అసలు మీరెందుకు వచ్చారు మా ఇంటి గారికి? ఏమైనా పని పడ్డదా మీకేమన్నా మాతోటి? ఏంది నువ్వు గిట్లా మారిపోయినావు సడన్గా? ఇవాళ దాకా పొట్టు పొట్టు తిడితే తెల్లని దాకా కొడుతుంది నన్ను. ఏమో గిట్లా మారిపోయాను, వాళ్ళ మంచిగా మాట్లాడుతున్నావు. తాగింది దిగింది అయ్యింది. నేను ఎప్పుడు కొట్టినా, నేను ఎప్పుడు తిట్టినా నిన్ను? ఇట్లా తాగితే తాగినా కావచ్చు, కానీ ఇంకా కొట్టుడు తిట్టుడు అనేది ఎప్పుడు చేసినా నేను? పెళ్ళినప్పని చెప్పిన తిట్టినా కొట్టినా నిన్ను? అన్ని అబద్ధాలు ఆడతావేంది? అసలు నీకేమైంది? ఏ ఊకోరు మీ లొల్లి పాడుగా ఎండలు పెట్టుకుంటారు. సపడక పోయి దండుకొని తినిపోరి. నీకేమైంది రో? ఎవరి దాకా పొట్టు పొడి తిడుతుంది, ఇంట్లోకి ఎనిమిది గంటవి, నీ అవ్వగారింటికో అంటివి, తెల్లని దాకా కొట్టినావట. మళ్ళీ మంచిగా అవుతావు ఇప్పుడు తిప్పట్లనే. భలే చిత్రమైంది పో ఇప్పుడు తిప్పట్లనే. ఓ బుదక్క, నువ్వు కూడా గట్లా మాట్లాడతావేంది? ఏం చేసినా నేను? ఇంత తాగుడు ఎక్కువైంది, ఒక సీజు ఎక్కువ తాగినట్టున్నా అంతే. ఓ దానికే మొత్తం ఏదో నేను కొట్టినా దీన్ని తిట్టినా అటు చేస్తారు మొత్తం. నేను పోతున్నా, నాకు నడివే పోదాం పాయే. నేను నిన్నేమంట పా, అంత ఆకలి పాడవుతుంది, అంత పేయని నొప్పులు ఉన్నాయి. పా అన్నం పెడదు ఇంత, నేను తాళం చేసి వస్తా. పోండ్రాబా పోర్రి, పోయింత తిని పోర్రి. లొల్లి పెట్టుకోవద్దు గట్లా. అంత ఆగిడు కావచ్చు కానీ ఇచ్చిపెట్టిగా. ఏందో ఏమో ఇప్పుడు తిప్పని ఇంత మారిపోయాను, చిత్రం ఉంది అంతా. ఓపిసదానా ఊళ్ళో మంత్రాలు చేస్తారు అదే ఇవ్వదా ఇంకా? మీకే ఓడేమో చేసినట్టున్నాడు అని వచ్చింది కదా ఇప్పుడు. మళ్ళీ మంచి చేసినట్టున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు తిప్పని గిట్లా మారిపోతారా లేకుంటే? ఎప్పుడేమైనా అన్నావా అవన్నీ? ఏమైనా తిట్టినావా, ఏమైనా చేసినావా చెప్పు, గుర్తు చేసుకో. అవునా, అంత వీందేనా మాయ? అయితే మొన్న ఒక చిన్న గొడవ పెట్టుకున్నా తోటి. మొన్న కలుగుత కాడ ఒక సీసా తాపిమన్నాడు. ఆడొకటి తాగిండు, నేను ఒకటి తాగిన. మళ్ళీ ఒకటి తాపిమనేసరికి నా దగ్గర పైసలు లేవు. ఏం తాగుతావు తీరా తాగబోతాడా అని జోకులు అనేసరికి ఆడు సీరియస్గా తీసుకొని నా మీదకి దిగిండు. గట్లా చెప్పు ముచ్చట. అయితే వాడే చేసిండ్రా మీకు? ఇప్పుడు ఇద్దరు వచ్చిర్రు గుసగుస చెప్పింది అది. మన మంచి చేయగానే మన మంచి మారిపోయినావు. అది సంగతి. అది వాడు కొట్టిన తిట్టిన మనసులో పెట్టుకోకే, పోయి ఇంటి కూడా అందుకొని తినుర్రి. అవునా రాజక్క, నాకు తెలియదు మంత్రాలు ఎత్తారని వీళ్ళిద్దరు. భలే చేసిరిపో నా మొగనికి, నాకు భలే పెట్టించరు లొల్లి. దొరకబడదామే రాజీ వాళ్ళను, రేపు దొరకబడదామే. దొరకబట్టే రేపు అత్తావురా మరి. దొరకబడదాం రాత్రి ఒక 6 నిమిషం చూద్దాం. మంత్రాలు ఏదైనా దొరకబట్టి పొట్టు పడదాం. అక్క అత్త అత్త ఎందుకు రాను? గిట్లా చేస్తున్నా అంటే ఎందుకు రాను? దొరకబడదాం అని తోలు తీద్దాం రేపు. ఎప్పుడు రమ్మంటావు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు. సరే సరే రేపు దొరకబడదాం మరి. రేపు రాత్రి రాజనాథన్ ఫోన్ చేపిస్తారా నీకు? రాత్రి ఇక్కడ దింపోరు. ఇప్పుడైతే మన నలుగురం, మా రాజన్న, భూమయ్య, కోటయ్య అందరు కలిసి
దొరకబట్టి పొట్టు పొడి అందం ఆ సంగతి చూద్దాం ఇక రేపు. ఏ గంతేనే పాయే రాజీ, ఇక వాళ్ళ అయితే మనమా ఊళ్ళే గంతే ఇక. సరే రాజక్క, అత్తం. సరే నేను పోయి వంట చేస్తానే మరి, ఇక ఆకలి అవుతుందట కదా. అనుకొని నేను పోతున్నాం మేము. రేపు ఫోన్ చేస్తా. ఈ రాజక్క భూమక్క బంగారం అసంటి మనుషులు 7 రోజులు అవుతుందన్నా పోతారు, పెద్ద మనుషులు లెక్క చెప్తారు, మంచిగా చూసుకుంటారు. ఓ రాజు, ఏం చెప్తున్నావురా? మొత్తం పోవడం మూతి పెట్టింది లేడు, ఇంకేమో చదవచ్చినట్టు. నాతోనేం పని మీకు? అయితే కానీ చేస్తా కానీ మరి నాకు 90కి ఇవ్వాలా మరి. నువ్వు చెప్పిన పని చేసినావు అనుకోరా, రేపు నీకు 90 కాదు, హాఫ్ కాదు, ఫుల్ బాటిల్ కొనిస్తాం. ఏంది ఫుల్లా? ఫుల్ ఇప్పిస్తా అంటే చెప్పుర్రి, మొత్తం ఊరు ఊడుమన్నా ఉడుతా నేను. ఊడ్చేందుకు మా ఉన్నారు తీరార గ్రామ పంచాయతీ వాళ్ళు, నీకెందుకురా, నువ్వు చెప్పిన పని చేయరాదురా. అయితే రేపు అమాస పాడ్యం రా. రేపుకి శోభ ఉన్న శంకర్ గాడు ఎటు పోతారన్నది నువ్వు వాళ్ళని ఫాలో చేసి మాకు మా రాజయ్యకి ఫోన్ కొట్టాలి. ఎందుకు నేను గాలికి ఫాలో చేయాలి? నాకేం అవసరం? ఒక పని పడ్డదిరా వాళ్ళతోని, నీకు చెప్తాం కానీ నువ్వైతే అలా నువ్వు చూసి మాకు చెప్పు, సరేనా? రాజన్నకు ఫోన్ చెయ్యి, నీకు ఫుల్ కావన్నా దా. గవని నాకెందుకు? ఫుల్ బాటిల్ అన్నారు, పని అన్నారు. పని చేసినాక ఫుల్ బాటిల్ అయిపోవాలి. మేము ఇద్దరిని చూడిగా మీ ఇంటి ముందటనే కూర్చుంటా మరి. సరే సరేరా, ఫుల్ బాటిల్ ఇస్తాం కానీ నాకు ఫోన్ కొట్టు, సరేనా? ఇక్కడ తినాలే పాయే, ఇక ఆ కలయి పాడైతుంది, మనం ముసలోడు కొడతాడు ఇక రాత్రి. తిన్నావా బూదవ్వా? ఏమైంది? మా దోస్తుగాడు కనిపించలేడు మొత్తానికి. ఉన్నాడా లేదా ఇంట్లో? మా తిన్నా నువ్వు తిన్నావా? ఏమనుకున్నావు ఏదైనా కూర?